తప్పనండి. మీరు ఏం లేదు నాకు ఇప్పుడు నా మతస్థుడు అని చెప్పి నేను చెప్పాను కదా. ఐ విల్ నాట్ స్పేర్, ఐ కాంట్ స్పేర్. ఎందుకంటే నువ్వు వాళ్ళని తిడతా వీళ్ళని తిడతా ఎందుకు తిడతావురా నాయనా? తిట్టకు. ఇప్పుడు వెళ్ళి చెప్తే ఊరుకుంటాడా? నువ్వు ఎవడరా అంటాడు. జస్ట్ ఒక చిన్న ప్రయత్నం చేశాను టు సేవ్ ద సొసైటీ. మీకు సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నారా? ఐ డోంట్ కేర్. నాకు సపోర్ట్ గురించి కాదు, నా లక్ష్యం ఒకటే. నేను ఈరోజు రేపు లేను. మీరందరూ కొట్టుకు చావద్దు మతం పేరుతో, బస్ అంతే. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఇవాళ నేనున్నాను, రేపు ఉండకపోవచ్చు, కానీ మతం పేరుతో కొట్టుకు చావకంటారా నేను. వద్దు, హాయిగా బతకండి. ఏదో కొన్ని రోజులు బతుకుతాము. ఒక వీసాకు వచ్చినట్టు ఇంత మంచి లైఫ్, ఇంత మంచి దేశము ఇలాంటి దేశం ఎక్కడ దొరుకుతుందండి? ఇంత మంచి దేశం, ఇన్ని భాషలు ఉంది, మనకు అన్ని సంస్కృతి ఉంది ఇక్కడ. అన్నీ వదులుకొని ఈ మతంలో ఇది ఉంది, ఈ మతం గురించే పోరాడాలి, ఈ మతాన్నే టార్గెట్ చేయాలి. ఎందుకు? మంచి చెప్పండి, ఇతర మతాల గురించి చెప్పకండి. అయినా వద్దు, అది చెప్పకండి. మీ మతం గురించే మాట్లాడుకోండి ప్లీజ్. దట్ విల్ బి మచ్ పీస్ఫుల్ టువర్డ్స్ అవర్ నేషన్, అవర్ సొసైటీ. మీ మతం గురించి మీరు ఒక 10 రోజులు అండి, 10 రోజులు ఇతర మతం గురించి మాట్లాడకండి. ఎంత పీస్ఫుల్ ఉంటుంది చూడండి. 10 రోజులు, ఎక్కువద్దు, 10 రోజులు. ఏ యూట్యూబ్ కానివ్వండి, ఏ మీటింగ్లో కానివ్వండి, ఇతర మతం గురించి మాట్లాడకండి. సూపర్గా ఉంటాం. ప్రతి ఒక్కరు, ప్రతి బిడ్డలు హాయిగా ఉంటారు. అదొకటే నేను కోరుకుంటాను. ప్రవీణ్ పగడాల విషయానికి మళ్ళీ వచ్చినప్పుడు, ఎందుకంటే అక్కడి నుంచి ప్రారంభమైంది కాబట్టి ఆ రోజు మీరు చూశారు. ఆ రోజు చూసిన తర్వాత మీకు రియాక్ట్ అవ్వాలనిపించిందా, లేకపోతే సరే ఎందుకంటే ఎమోషన్స్లో ఉన్నప్పుడు ఒకసారి ఆ మాట దాటేసే సందర్భాలు ఉంటూ ఉంటాయి, ఒక హ్యూమన్ యాంగిల్లో చూస్తూ ఉంటారు అక్కడ. ఇప్పుడు అప్పుడు మీకు అనిపించిందా, లేకపోతే తర్వాత రోజుల్లో మీకు అనిపించిందా? ఎందుకు కంప్లైంట్ చేయాలని ఎప్పుడు అనిపించింది, ఎక్కడ అనిపించింది? ఇప్పుడు అక్కడ వెళ్ళి ఆయన ఇది హిందువులే చేశారు అని చెప్పి చేయబడ్డది. ఇప్పుడు యేసు ప్రభు విగ్రహాన్ని కూడా ఆయన టార్గెట్ చేశాడు. అక్కడ ఏమనిపిస్తుంది, అసలు ఈయన క్రిస్టియనేనా? ఒక క్రిస్టియన్ అయి ఉండి నువ్వు ఆరాధించకు, ఓకే, నీకు విగ్రహాలంటే ఇష్టం లేదు, కానీ పగలు కొడితే ఏంటిది? పగలు కొట్టడం అంటే ఏంటిది? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? పగలు కొడతా అంటే ఏంటిది? అది నీకు ఇష్టం లేదు, నీ ఇంట్లో ఏమని చేసుకో. ఇప్పుడు నా ఇంట్లో నేను ఏమైనా చేసుకుంటానండి. నా కిచెన్ పక్కకు బాత్రూమ్ కట్టుకుంటా, అది నా ఇష్టము. నా కిచెన్లోనే బాత్రూమ్ పెట్టుకుంటా, నా ఇష్టము. కావాలంటే నా ఇంటి బయట గోడకు పెట్టుకుంటా, నా ఇష్టము. కానీ వీధిలో పెట్టుకుంటా అంటే తీస్తారు. ఎందుకంటే యు ఆర్ స్పాయిలింగ్ సొసైటీ. హూవర్ స్పాయిల్ సొసైటీ షుడ్ స్టాండ్ అగేన్స్ట్ దెమ్. సో అక్కడ మొదలైంది మీకు ఆ పాయింట్, అక్కడితో ఆగిందా? లేకపోతే ఓకే ఇంకా ఎమోషన్స్ కంటిన్యూ అవుతాయి చూసే ప్రయత్నం చేద్దాం, ఒక బార్డర్ క్రాస్ అయిన తర్వాత అప్పుడు కంప్లైంట్కి వెళ్దాం అనుకున్నారా? ఏ బార్డర్? ఎందుకంటే ఆ ఘటన ఇన్ఫ్యాక్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్, అది పోస్ట్ మార్టం జరిగిన లొకేషన్ దగ్గర నుంచే కాస్త ఫియర్సింగ్గా వెళ్ళడం జరిగింది. ఎమోషన్స్ కాస్త ఉంటూ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా చాలామంది హ్యూమన్ యాంగిల్లో ఎమోషన్స్ నేపథ్యంలో ఆచితూచి ఓకే కన్సిడర్ చెయ్యాలా వద్దా, మేబీ ఎమోషన్స్లో ఉన్నారు కాబట్టి ఇలా వస్తుందేమో, తర్వాత మళ్ళీ మారుతారేమో, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించే ప్రయత్నం చేశారా? లేదు ఇక ఆగదు అని తెలిసిన తర్వాత వెళ్ళే ప్రయత్నం చేస్తారా? లేకపోతే ఆ రోజు అనుకున్నారా నేను ఇక్కడ అడుగు వేయకపోతే కేసు పెట్టకపోతే మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోతుంది, అదే ఇప్పుడు ఎందుకు పోవాలి? ఆ ప్రయత్నమే ఇది. ఆపాలి, ఆగాలి, చాలు మత విద్వేషాలు ఆపుకోండి. సార్, నేను ఒక మతస్థుని, కానీ నాకు మత పిచ్చి లేదు. ఓకే, దేశం పిచ్చి ఉంది. అది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇండియా ఇస్ మై కంట్రీ అనేది ప్రతి స్కూల్లో ఉండాలి, ప్రతి చర్చిల్లో ఉండాలి, ప్రతి మస్జిద్లో ఉండాలి, ప్రతి టెంపుల్లో కూడా ఉండాలి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అది ప్రతి వాళ్ళు నేర్పియాలి, ప్రతి పిల్లలు నేర్పియాలి, ప్రతి పెద్దవాళ్ళకు కూడా నేర్పియాలి. ఇది రావాలి. ఇది లేకపోతే ఇలాగే కొట్టుకొస్తామా? మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇలాంటి ఒక ఒపీనియన్ ఉన్న వ్యక్తి మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుప్రియ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఒకసారి సుప్రియ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సుప్రియ నిన్న ఇక్కడే కూర్చున్నప్పుడు ఒకటే మాట అన్నారు, నిన్న చాలామంది మాట్లాడుతున్నారు, కంప్లైంట్ ఇస్తున్నాం కానీ పట్టించుకోవట్లేదు చెప్పి. ఒకసారి నేను సుప్రియ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సుప్రియ, నా మాట వినిపిస్తుందండి? అన్మ్యూట్ చేయరా అండి సుప్రియ? ఒకసారి జూమ్లో అన్మ్యూట్ చేయరా అండి? చెప్పండి సుప్రియ,
జోసెఫ్ మనకి స్టూడియోలో ఉన్నారు. అజయ్ మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఆయన ఒకటే